హలో అందరికీ వెల్కమ్ టు తన్వి వైబ్స్. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది చిన్న యాక్సిడెంటల్‌గా తీసిన బేబీ. వీడియో. మేమేమి అనుకోని తీసింది కాదు. మేము భోంచేస్తూ ఉంటే ఒకరోజు చాలా సమ్మర్ అది. విండో దగ్గరికి ఒక బర్డ్ వచ్చింది. నేను వెంటనే వెళ్ళి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఎగిరిపోయింది. బట్ ఆ వాల్ పైన ఉంటే నేను పట్టుకున్నాను. వరకు నాకు వెయిట్ చేసింది. దొరికిందనమాట ఇంకో అది. చేత్తో పట్టుకున్నా. చూడండి ఒకసారి. అది ఎండకి అది ఇప్పుడు ఎండకి దాన్ని ఏం చేస్తావు? విలవిల్లాడిపోయింది. ఎంత జాలనిపించిందో నాకు చూసి దాన్ని ఎలా అయినా నా చేత్తో పట్టేసుకున్నాను. తీసుకొచ్చి దానికి కొంచెం వాటర్ పట్టిద్దామని ట్రై చేశా. చూడండి. ఆ, 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 ఆ. చూసినావా అబ్బా, ఇట్లా తాగుతుందో చూడబ్బా. పాపం బిడ్డ ఎండకి. ఎంత తాగుతుందో అంతే తాగుతుంది, చూసుకో. వదిలేస్తుంది. ఇగో వేడి ఉంది. దాన్ని కొంచెం వాటర్‌తో అట్లా వెట్ చేశాను. తర్వాత ఇదొక గ్రేప్స్ బాక్స్. దానికి జాలీ జాలీగా ఉంది. దాంట్లో పెట్టాను నేను. పెట్టి మా పిల్లల్ని పిలిస్తే వాళ్ళు చూసి అసలు మనం ఇది దాన్ని పెట్లా చేసేసుకుందాం మనము అని వాళ్ళు. కానీ వదిలేయాలి కదా! పక్షులు వాటి ఫ్రీడమ్ వాటిది కదా! కాపోతే ఆ రోజంతా ఉంచాము. కొంచెం ఏసీ రూమ్‌లోనే ఉంచి బయట చాలా హీట్‌గా ఉంది. ఏసీ రూమ్‌లో లోపల మా రూమ్‌లో పెట్టుకున్నాము. ఈవినింగ్ వదిలేయచ్చులే అదెళ్ళిపోతది దానింటికది అనేసి ఆ బాక్స్‌లో పెట్టుకున్నాం. కానీ పడుకోవట్లేదు, అది భయపడుతుంది. తర్వాత నేను చెయ్యి లోపలికి పెట్టి "ఏం కాదు, ఉండు నువ్వు" అది ఇదని మనుషులతో మాట్లాడినట్టే దాంతో కూడా మాట్లాడితే ఎంత చక్కగా నిద్రపోతుంది చూడండి నా చేతిలో. కళ్ళు మూసుకుంటుంది, తెరుస్తుంది. అసలు నాకు నిజంగా నేనేదో రుణపడి ఉన్నా దానికి. అందుకే అది నా దగ్గరకొచ్చింది అన్నంత హ్యాపీ అనిపిచ్చింది నాకు. చాలా హ్యాపీ. ఇది మాత్రం ఈ వీడియో తీశాక నేను మా హస్బెండ్‌ని తీయమన్నాను, తీశారు. అది చూడండి ఎలా నిద్రపోతుందో, కూచిగా ఉంది చిన్నది. ఇంక ఈవినింగ్ ఏం చేశా అంటే మా బాబుకి చెప్పా. అప్పటికి నేను టైర్డ్ అయిపోయాను బాగా. ఎండలో ఉన్నాను కదా ఆఫ్టర్‌నూన్. బాబుని వదిలేయి నాన్న అంటే, ఇంక దాన్ని తీసుకెళ్ళి ఆ టబ్బంతా బయట పెట్టాడనమాట. ఈ మెష్ లాంటిది. ఇది ఆనియన్స్‌కొచ్చింది. అదేసామనమాట. బాబు బయట వదిలి చూస్తుంటే అది వెళ్ళట్లే. అక్కడే ఉంటే ఎందుకెళ్తది పిల్లలు పక్కకు జరగమంటే ఇంక జరిగాడు వాడు. నేను దూరంగా నిలబడ్డాను. అది వెళ్ళాలా? వద్దా? అన్నట్టనమాట. అది ఎంతసేపు కంఫర్ట్ చూసుకుంటుంది. కానీ దానికి తెలిసిపోయింది. అది సెక్యూర్ ప్లేస్‌లో ఉన్నాను అని మాత్రం దానికి అర్థమైపోయింది. ఎంత చక్కగా చూస్తుంది చూడండి. మా బాబు వదిలిన తర్వాత అక్కడ చాలా సేపు అలాగే ఉంది. సరే ఎంతసేపు ఉంటదో అబ్జర్వ్ చేద్దామని చూస్తే అలా చిన్నగా ఎగిరి దాని మీద టబ్బు మీదకి బయటికొచ్చిందనమాట. బాస్కెట్ మీదకి. నేను దూరం నుంచి పిలిచారనమాట. ఓపిక ఇంకెళ్ళిపోతుంది అది వచ్చిందా రారా నీకు? అంటే నేను లోపల నుంచి బయటకొచ్చి చూస్తే అప్పుడు 5:30 అలా అవుతుంది ఈవినింగ్. చేతులు కాళ్ళు అది అబ్జర్వ్ చేస్తుంది చూడండి. నా దానికి కోసం బలం వెతుక్కుంది. వచ్చింది అది కదా. నాకు నా మనసుకెందుకో తెలిసింది. కాస్త అది వెతుక్కొని హుషారుందబ్బా ఇప్పుడు. నన్ను చూసింది. ఇలా నా ఫేస్ నేను వీడియో తీస్తుంటే నేను మీకు అది గూడా చూపిస్తాను వీడియోలో. చూడండి నేను క్లోజప్ చేస్తానిప్పుడు. చూడండి చూసింది. చూసింది కదా! ఇంక ఎగిరిపోద్ది. అస్సలు ఉండలేదింక. అది చూసుకుంది. ఏదో బాయ్ చెప్పినట్టు, థాంక్ యూ చెప్పినట్టు చెప్పింది. అంతే ఎగిరిపోయిందండి. ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. థాంక్స్ ఫర్ వాచింగ్.